చెల్లి బిడ్డని చంపుకోవాలని అనుకుంటుందా? ఎందుకు ఎందుకు? చెప్పు మిస్సమ్మా, ఎందుకు నీ సొంత బిడ్డని చంపుకోవాలనుకుంటున్నావు? ఇది నా సొంత బిడ్డ కాబట్టి ఇప్పటికే నాకు 4 పిల్లలున్నారు రాతోడు. మళ్ళీ ఇంకో బిడ్డ అవసరం లేదు. అయ్యో, వాళ్ళు నీ అక్క పిల్లలు మిస్సమ్మా. అదే చెప్తున్నాను రాతోడు. ఇన్నాళ్ళు వాళ్ళే నా కన్న పిల్లలు అనుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఒక బిడ్డ వస్తుంటే ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోగలను లేదు. నాకు పుట్టిన బిడ్డపై నాకు స్వార్థం పెరిగి ఆ 4 పిల్లలపై సవతి ప్రేమను చూపిస్తే ఏంటి మిస్సమ్మా? అయ్యో పిచ్చి భాగి, నువ్వు అలాంటి దానివి కాదు. చాలా మంచి దానివి. నువ్వు అలా ఎందుకు చేస్తావు? నేను అలా చేస్తే ఆ అక్క ఆత్మకు శోభిస్తుంది రాతోడ్. అక్క నన్ను ఎప్పటికీ క్షమించదు. ఆ పరిస్థితి రాదు మిస్సమ్మా. నీ మనసు నాకు తెలియదా? ఏమో, ఇప్పుడున్న మనసు రేపు ఉంటుందా? ఈ బిడ్డ పుట్టాక ఆ మనసు మారిపోయి స్వార్థంతో సవతి తల్లిలా ప్రవర్తిస్తే అమ్మ మనసు ఎప్పటికీ మారదు. ఎంతమంది పిల్లలున్నా అందరినీ ఒకేలా చూసుకుంటుంది. అందుకు నేనే సాక్ష్యం. అంజలి నా కన్న బిడ్డ కాకపోయినా మిగతా బిడ్డలాగే చూశాను. నువ్వు కూడా నా అలాగే. నీ మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం లేదు రాతో. నా వల్ల మా అక్క కానీ తన పిల్లలు కానీ బాధపడకూడదు.